అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్య భగవాన్ని దయ వల్ల అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే రథసప్తమికి కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నానండి. ఈ ఏర్పాట్లు మన అందరం కూడా తప్పనిసరిగా చేసుకునేవే. అందుకని మీకు అందరికి కూడా మరొకసారి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. నేనైతే సూర్యనారాయణమూర్తిని ఆల్రెడీ మీకు వీడియో కోసం షేర్ చేసినప్పుడు స్వామివారి పటాన్ని అలంకరించి ఉంది కాబట్టి ఆ పటాన్ని అలానే పక్కన పెట్టేసుకున్నాను. ఇక అలాగే తులసి కోటనైతే మళ్ళీ అలంకరిస్తానండి. మనకి కొంచెం పసుపు అది కుంకుమ అది పోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పి చిరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి తులసి కోటని కడిగేసేసి పసుపు రాసేసి ఇక్కడ నిండుగా అలంకరించి పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ తూర్పు వైపు వాకిలనమాట. మాకు ఉదయించేటప్పుడు కూడా సూర్యకిరణాలు ఎండ అటు బాగా పడుతూ ఉంటుంది పొద్దునుంచి కూడా. అందుకని నేను ఇటువైపు బాల్కనీలో చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తులసి అమ్మవారికి ఈ విధంగా అయితే కుంకుమ బొట్లతో అలంకరించి పెట్టేస్తున్నాను. నా దగ్గర కృష్ణుల వారి బొమ్మ ఉంటుంది. ఆ విగ్రహం ఎప్పుడూ కూడా బయట ఇలా తులసి మొక్క ఆయన్ని పక్కనే పెడుతూ ఉంటాను. అందుకని చెప్పి స్వామివారిని కూడా ఒకసారి ఆ మట్టి బొమ్మను కూడా ఒకసారి కడిగేసేసి తులసి మొక్కతో పాటు సిద్ధం చేసి ఉంచాను. తులసి మొక్కనైతే ఈ విధంగా అలంకరించి పెట్టేశాను. మీకు ఎవరికైనా తులసి మొక్క ఉంటే తప్పనిసరిగా తులసి కోట దగ్గర పూజన చేసుకోండి. తులసి కోట లేకపోతే తులసి విడిదళాలైనా తెచ్చుకొని చక్కగా ఒక మట్టి కొంచెం ఒక స్పూన్ మట్టిని పోసి చిన్న కుండీలలాగా అంటే చిన్న మట్టి పాత్రలైనా పెట్టుకొని మీరు పూజని చేసుకోవచ్చు. లేదా ఆరు బయట మేడ పైన బాల్కనీస్లో ఎండపడే చోట అలాంటి ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి విగ్రహం ఉందన్నాను కదా, అందుకని ఇక్కడ చిన్న గంధము అలాగే కుంకుమతో ఇలా నామల్లాగా పెడుతున్నాను అనమాట. స్వామివారిది ఎప్పుడైనా ఇలా బాల్కనీలో పూజ చేస్తుంటే ఇటు కృష్ణుడి వారి దగ్గరికి తులసమ్మని రెండు పక్కనే పెట్టి చేస్తూ ఉంటాను. చాలా కళగా ఉంటుంది. అందుకని చెప్పి స్వామివారిని కూడా ఈ విధంగా అలంకరణ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నామం కూడా కుంకుమతోనూ అలాగే గంధము యూస్ చేసి ఈ విధంగా పెట్టాను. మీరందరూ ఎంతవరకు ఏర్పాట్లు చేసుకున్నారు? సాధ్యమైనంత వరకు భగవంతుడు మనకిచ్చిన దాంట్లో మాత్రం తప్పనిసరిగా రేపు రథసప్తమి పూజ చేసుకోండి. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పోతాయి. ఎటువంటి గ్రహపీడలున్నా, జాతకాల దోషాలున్నా, కుజదోషాలున్నా ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఆ దోషాలన్నీ కూడా పోతాయి. అందుకని అందరూ కూడా పూజ చేసుకోండి. అర్ఘ్యం అనేది తప్పనిసరిగా స్వామివారికి సమర్పించండి. నేను అర్ఘ్యాన్ని ఎలా ఇవ్వాలో నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా రథసప్తమికి రిలేటెడ్గా అన్ని వీడియోస్ ఉంటాయి. నేనైతే బాల్కనీలో జేగురు అదే జాజి నిన్న మొన్న ఒకళ్ళు అడిగారు వీడియోలో, మీరు అడుగున నేల మీద రాసింది ఏంటని. దీన్ని జేగురు లేదా జాజు పౌడర్ అంటారండి. మనకి పూజా స్టోర్స్లో ఇప్పుడు దొరికేస్తుంది. కొంచెం వాటర్లో కలిపేసేసి ఇలా మన ఫ్లోర్ మీద రాసుకోవచ్చు. రాసేసిన తర్వాత నేను ఇటు కృష్ణుడిని అలా తులసమ్మని పెట్టడానికి ముందు పద్మంలాగా వేసేసి ఆ తర్వాత ఇక్కడ ఒక ఆసనం పీటకి తయారు చేసుకుంటున్నాను. చిక్కుడు రథం పెట్టాలి, అలాగే సూర్యుని ఫేస్ ఉంది నా దగ్గర, ఆ ఫేస్ అవి పెడతాను కాబట్టి ఇలా నేను సపరేట్గా పీట కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు అలా ప్లేస్ లేకపోతే ఆ చిన్న ప్లేస్లోని రథం ముగ్గు వేసేసి అక్కడ చిక్కుడు రథం పెట్టేసేసి మీరు పూజ అనేది చేసేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో తులసి కోట ఉండకపోవచ్చు, లేదంటే కనుక ఇటువంటి పీటలు ఉండకపోవచ్చు, స్వామివారి చిత్రపటమో ఫేసో ఉండకపోవచ్చు కదా. నేను ఒకసారి నేను పూర్తి వీడియోలో ఒకసారి చూపించాను. తమలపాకు మీద కూడా డ్రా చేసుకోవచ్చు. అలా అయినా మీరు సూర్య భగవానిగా అనుకుని పూజన చేసుకోండి. ఇక్కడైతే నేను పీట వరకు ముందు అలా పెట్టిన తర్వాత అప్పుడు రథ ముగ్గు వేయడం కోసం ఎంత ప్లేస్ అయితే కావాలో చూసుకొని ముగ్గు కోసం మళ్ళీ జేగూరు రాసుకుంటున్నా. యాక్చువల్గా ఇక్కడ నేను పూజ చేసుకోవాలి, నేను కూర్చునే ప్లేస్ ఉండాలి కాబట్టి కొంచెం చిన్న రథం ముగ్గు వేశాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ కూర్చొని దీపం దగ్గర అలాగే స్వామివారికి అక్షంతలు పూలు వేయడానికి నాకు వీలుగా ఉండాలి కదా, నేను కూర్చొని చేసుకోవడం కోసం. అందుకని చెప్పి చిన్న రథం ముగ్గు మాత్రం వేస్తున్నాను. ఇక్కడ వేసేసి గోధుమల దీపారాధన పక్కన వెలిగించుకోవడం కోసం మరో చిన్న ముగ్గు కూడా పెడతాను. ఈ విధంగా అయితే తులసి కోట దగ్గర నేను అలంకరణ చేశానండి. నాకు ఏదైనా చిన్న పూజ చేస్తున్నా ఉన్నంతలో బ్రైట్గా అలంకరించుకోవడం కోసం ఇష్టపడతాను. ఎందుకంటే పూజ అంతా ఒక చాలా సందడిగా అనిపిస్తుంది, చిన్న పాజిటివ్గా వైబ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా నిండుగా అలంకరణ చేసుకోండి. మీకుండే ప్లేస్ని పట్టే చిన్న ముగ్గులైనా పెట్టుకుని రథం ముగ్గు అయితే వేయండి. ఇక్కడైతే నేను ఈ విధంగా పసుపు కుంకాలు అలాగే వేసేసి చిన్న రథం ముగ్గునైతే ఈ విధంగా వేశాను. ఆల్రెడీ నేను రథసప్తమి పూజ విధానాన్ని షేర్ చేశాను. చిక్కుడుకాయలతో 3 రకాలుగా రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. ఒక్కసారి చూడండి, మీకు అందరికీ ఈజీగా ఉంటుంది. వాటిలో ఏ మోడల్ అయినా మీరు చిక్కుడు రథం తయారు చేసుకోవచ్చు. 7 చిక్కుళ్ళతో సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, మరి ముఖ్యంగా గోధుమల దీపారాధన ఎలా చేయాలి, ఇంకొకటి వచ్చేసి పూజాపీఠాన్ని, మరి రేపు మంగళవారం వచ్చింది కదా మనకి, మరి పూజాపీఠాన్ని ఏ రోజున కదపాలి, ఈ స్వామివారి కూడా ఉద్వాసన మంత్రం ఎలా ఉంటుంది, ఎలా కదిలించాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ ఈ రథసప్తమికి రిలేటెడ్గా మీకు అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి నాకు తెలిసినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి. నా ఛానల్లో ఒక్కసారి విజిట్ చేయండి, లేటెస్ట్ వీడియోలన్నీ కూడా కనబడతాయి మీకు. ఇదిగోండి ఇక్కడైతే నేను చిన్న రథం ముగ్గు వేసి ఈ విధంగా అలంకరణ చేసి పెట్టేసుకున్నాను. చూసారా ఎంత బ్రైట్గా ఉందో. ఇలా మనకి చూడగానే కూడా ఒక పండగ వాతావరణం అనేది
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి నేను ఉన్న దాంట్లోనే ఈ విధంగా ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు అలంకరణ చేసి కొంచెం ఓపికగా పెట్టుకుంటాను. యాక్చువల్గా మార్నింగ్ నుంచి నేను చేసుకోవాల్సింది ఒక చిన్న నోము ఉంటే తాంబూలానికి వెళ్ళానన్నమాట. సో దానివల్ల నేను ఇంటికి వచ్చి మళ్ళీ ఏర్పాట్లన్నీ చేసుకునేసరికి నాకు కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వసంత పంచమి పిల్లల చేత పూజ చేయించాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేయాలి కదా. సో ఆ దీపారాధన చేసుకోవడం కోసం మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది నాకు కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం కోసం. ఇంట్లో ముగ్గులు అవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చాను. పూజకి కావాల్సిన మరికొన్ని తెచ్చుకునే ఉంటాయి కదా మనకి. ఇదిగోండి ఇవి రేగాకులు. రేగి పళ్ళు ఏ విధంగా అయితే పెడతారో రేగి ఆకులు కూడా ఆ రేగు పళ్ళ చెట్ల ఆకులు కూడా స్నానానికి ఉపయోగిస్తారు. చిక్కుడాకులు అలాగే జిల్లేడాకులు ఇవి కూడా మనకి ఇదివరకు అయితే అసలు ఏమీ అంతగా దొరికేవి కాదండి. కొంతమందికే దొరికేవి. ఇప్పుడు ఏదైనా ఒక పూజ జరుగుతుందంటే దానికి సంబంధించిన పత్రి ఏదైతే వాడతామో అవన్నీ మనకి ఇలా బయట పెట్టి అమ్మేస్తున్నారు. పూజ అంటే ఆ పండగ ముందు రోజు అయితే తప్పనిసరిగా దొరుకుతాయి. సో ఇలా తెచ్చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని పూజను ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేనైతే బయటకు వెళ్ళి కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను. అవి ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఆవు పాల ప్యాకెట్ వచ్చేసి మాకు డైరెక్ట్గా ఆవు పాలు ఏమి దొరకవండి. ఇలా టెట్రా ప్యాకెట్స్లో ఉండవే దొరుకుతాయి. విశాఖ డైరీవి అవి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ మేము ఇవి ఏంటంటే పాలు పొంగించడానికి ఈ పొంగల్ వండటానికి పూర్తిగా ఇలా ఆవు పాలే వాడతాము. అందులోనూ ఈ 4 ఆదివారాలు మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా పాలు పొంగిస్తాం. అందుకని చెప్పి ఉంటాయని చెప్పి కొంచెం ఎక్కువ ప్యాకెట్స్ తెచ్చాను. ఆ తర్వాత జిల్లేడాకులు కొన్ని నేను మీకు వీడియో కోసం షేర్ చేసినప్పుడు కొన్ని తెచ్చుకున్న వాటిల్లో ఉన్నాయి. అవి కాకుండా దీపారాధన కోసం అవి స్నానానికి వాటికి ఉంచుకొని, ఎందుకంటే జిల్లేడాకులు రేగిపళ్ళే కదా పెట్టుకొని తలస్నానం భుజాల మీద పెట్టుకొని చేస్తాము. సో అవి వాటికి ఉంచేసుకొని దీపారాధన కోసం మరికొన్ని ఆకులు తెచ్చుకున్నాను. అయితే చాలామంది తెల్ల జిల్లేడాకులే కంపల్సరీ అడుగుతున్నారు. ఇప్పుడు మనకి బయటికి అమ్ముతున్న వాళ్ళల్లో అవి తెల్ల జిల్లేడు అవ్వచ్చు లేదా వేరే జిల్లేడు అవ్వచ్చు, మన దగ్గరుండి చూడలేము. మనకి దొరికినవి ఏవైతే అవి తెచ్చుకొని పూజ చేసుకోవడమేనండి. ఇక్కడ చూసారా తెల్ల జిల్లేడు పూలతో పాటు నాకు వైలెట్ కలర్ జిల్లేడు పూలు కూడా ఇచ్చారు. ఏవైనా భగవంతునికే కాబట్టి మనకి దొరికిన వాటిల్లో సరిపుచ్చుకొని మనం పూజను చేసుకోవడమే. ఇప్పుడు నేను చూపించిన పుల్లలు మన కొండ చీపురు పుల్లలాగా కొత్త చీపురు పుల్లలు అనమాట. ఇవి ప్రత్యేకంగా అమ్ముతుంటారు. ఈ పుల్లల్ని తుంచి మనం అప్పుడు మన చిక్కుడుకాయ రథాన్ని గుచ్చుకోవాలన్నమాట. నిన్న ఒకళ్ళు ఈ స్టిక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగారు. ఇలా రోడ్డు మీదే మనం పెట్టి అమ్మేస్తారండి. లేదా కొత్త చీపురు తెచ్చుకుంటే దానికి ఉన్న పుల్లలతో అయినా మనం గుచ్చుకోవడమే. ఆ తర్వాత చిక్కుడుకాయలు తెచ్చాను. ఆ చిక్కుడుకాయలు ఒక 8ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత తమలపాకులు తెచ్చాను. ఒక చెరుకు కూడా తెచ్చాను. మనకి ప్రసాదం కలపడానికి కావాలి కదా. గరిటెని వాడకుండా ఇలా చెరుకు గడతోనే కదుపుతుంటారు. అయితే మీకు పొంగలి వండేటప్పుడు చెరుకు దొరకపోతే ఎట్లా అని అడిగారు. ఇంక అప్పుడు ఏం చేయలేం కదండి. కాబట్టి మనం గరిటెని పెట్టుకోవడమే. సాధ్యమైనంత వరకు మనకి షుగర్ కేన్ జ్యూస్ తాగే వాళ్ళైనా కొంచెం డబ్బులు ఇస్తాం. ఒక 10 రూపీస్ అంటే చెరుకు గడ ఇస్తారు. ఇప్పుడైతే అసలు రోడ్డు మీద చాలా అమ్మేస్తున్నారు. అలా చెరుకు గడ ఇటువంటి రేగికాయలు కూడా తెచ్చుకోండి. ఈ రేగిపండ్లు స్నానానికి కావాలి, అలాగే పూజ దగ్గర కూడా పెడుతూ ఉంటారు. సో నేను రేగిపళ్ళు కూడా తెచ్చుకున్నాను. నైవేద్యం కోసం అరటిపళ్ళు కూడా తెచ్చాను. ఎందుకంటే వినాయకుడికి పూజ చేయాలి, ఇంట్లో పూజ చేసుకుంటాను నేను. ఆ తర్వాత ఇక్కడ చేస్తాను కాబట్టి. అలాగే చిక్కుడాకులు కూడా ఒక 10 రూపీస్ తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి నైవేద్యానికి కావాలి కదా. సో ఈ మాత్రం ఇచ్చారు. ఇట్లా 7 చిక్కుడాకులు అయితే ముందు నాకు నైవేద్యానికి సరిపోతాయి. ఇక అలాగే పూలు, ఎందుకంటే ఇంట్లో నిత్య దీపారాధన దగ్గర పూలు కావాలి. అలాగే తులసి కోట దగ్గర ఇప్పుడు స్వామివారి పూజ చేసుకోవడం కోసం ఎర్రటి పూలు అర్ఘ్యం ఇవ్వడం కోసం ఇలా అన్నీ కావాలి కాబట్టి ఈ కవర్తో వచ్చాయన్నమాట. పూలన్నీ కూడా అన్ని రకాలు తీసుకున్నా. అంటే చామంతి 2 రకాలు, వైట్, ఎల్లో, అలాగే రెడ్ కలర్ తెచ్చుకున్నాను. ఈ పూలు వచ్చేసి రేపటికైతే నాకు సరిపోతాయి పూజకి. ఇక ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి. బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నా. ఇంకా పసుపు కుంకుమ ఆల్రెడీ, గంధము ఒత్తులు ఎర్ర ఒత్తులు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక లేనివి పర్టికులర్గా రేపటికి కావాల్సినవి అయితే ఈ విధంగా తెచ్చుకున్నాను. వీటన్నిటిని కూడా వాష్ చేసేసి ఒకసారి జిల్లేడాకుల్ని తుడిచేసేసుకొని గంధం బొట్లు పెట్టి రెడీ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి కనబడవు కానీ చాలా టైం టేకింగ్ పనులేనండి. ఇవన్నీ కాస్త ముందు రోజు చేసుకుంటే మనకి ఆరాంగా ఉంటుంది. ఉదయమే లేచి పిల్లల్ని పంపించుకునే వాళ్ళు, హస్బెండ్ని ఆఫీస్కి పంపించే వాళ్ళకి కొంచెం ఈ పనులు అప్పటికప్పుడు అంటే హడావుడిగా ఉంటుంది. సో ఇవన్నీ ముందుగా చేసుకోవటం వల్ల రేపు మార్నింగ్ లేచి ఒక పక్క వాళ్ళకి కావాల్సిన పనులు చూస్తూ ఈ దేవుడి దగ్గర ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే పాలు పొంగిచ్చేసి పూజను చేసుకోవచ్చు. కాబట్టి నేను కూడా ఇవన్నీ ఈరోజే చేసేసుకున్నాను అనమాట. ఇవి అందరం కూడా, నేనే కాదండి అందరూ కూడా చేసుకునేవే. ఈ ఏర్పాట్లు అనేవి అందరూ చేసుకునేవే. మీకు కూడా తెలుస్తుందని చెప్పి నేను షేర్ చేశాను. అయితే స్వామివారి పూజ చేస్తున్నప్పుడు
నమస్కారానికి అర్ఘ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అవి తప్పనిసరిగా ఇవ్వండి. ఇక పూజ అంటారా, పూజా విధానం షేర్ చేశాను కదా, దాంట్లో మీరు గోధుమలు తెచ్చుకోగలిగితే గోధుమలతో పెట్టండి. అయితే గోధుమలు లేకపోతే ఏం చేయాలి, బియ్యం వాడచ్చని చాలామంది అడుగుతున్నారు. నవగ్రహాలు, ఇది నేను ఇంత కూడా చెప్పిన ఒక వీడియోలో, నవగ్రహాలకి ఒక్కొక్క ధాన్యం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంటుంది. బియ్యం అనేది చంద్రుడికి వాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తుంది సూర్యుడికి, కాబట్టి గోధుమలే వాడాలి. అయితే గోధుమలు దొరకకపోతే ఈ జిల్లేడాకులు ఉంటే కనుక, ఈవెన్ ఒక్క జిల్లేడాకు దొరికినా మీరు గంధం బొట్టు అలంకరించి దాని మీద ఒక మట్టి ప్రమితో 7 ఒత్తులు వేసి, ఒక ఒత్తిగా లేదా 7 ఒత్తులు విడివిడిగా వేసి మీరు దీపారాధన చేయండి. కానీ బియ్యం వాడకండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తుంది సూర్యుడికి కాబట్టి పూజ. అలాగే ఒక్క పిడక తెచ్చుకున్నాను, ఎందుకంటే నాకు పొయ్యి పెట్టడానికి వీలు కాదు ఇక్కడ ఇంట్లో. సో స్టవ్ మీదే పెట్టి వెలిగిస్తాను కాబట్టి ఒక ఆవు పిడక తెచ్చుకున్నాను. ఇక అలాగే ఇంటి ముందు కూడా ఇటు నారాయణమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు పాదాలు వేశాను. అలాగే ఒక రథం ముగ్గు కూడా ఇంటి ముందు వేసుకున్నాను. ఇదండి ఇప్పటివరకు నేను చేసుకున్న ఏర్పాట్లు. మీరందరూ కూడా పూజని బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసుకున్న పూజని నాకేదైనా షేర్ చేయాలి ఆ పిక్స్ అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వటం కానీ అక్కడ షేర్ చేయొచ్చు, లేదా మెయిల్కైనా పెట్టండి. మనందరికీ కూడా, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ ఫొటోస్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో శక్తికి తగ్గట్టుగా స్వామివారికి పూజన చేసుకోండి. మీరందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మీ సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.